విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో దర్శక నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విశాఖ ఉక్కు తెలంగాణ వారి హక్కు నినాదంతో దర్శక నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజాయుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దర్ అన్న 3 పాటలు పాడి 2 పాటలలో మరియు కొన్ని సందేశాత్మకత సీన్లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకులు సత్యారెడ్డి, మాజీ సిబిఐ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ, గద్దర్ కూతురు వెన్నెల తదితరులు పాల్గొన్నారు. ఈ చలనచిత్రం ఈ నెల 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్న ప్రయత్నాలను ఏ విధంగా అక్కడ వర్కర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, వీరందరూ కూడా కలిసి ఏ విధంగా అడ్డుకుంటున్నారన్న ఒక మహత్తరమైన సందేశాన్ని శ్రీ పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రింట్ ప్రెస్ మీడియా అన్నలందరికీ, మీ వెనకలున్న తమ్ముళ్ళు అన్నల అందరికీ, గద్దర్ల కుటుంబం తరఫున మీ చెల్లి, మీ బిడ్డ వెన్నెల తరఫున విప్లవాల వందనాలు. ఈరోజు ఉక్కు సత్యాగ్రహం మూవీ రిలీజ్ డేట్ గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఉక్కు సత్యాగ్రహం మూవీ కోసం గద్దరన్న గారు చాలా ప్రాణం పోసి ప్రతి ఒక్క సీన్ కానీ మార్చుకొని ఉద్యమంలో సోషల్ మీడియా ద్వారా తన శక్తి వంచన లేకుండా పోరాడుతున్న మౌత్ ఆర్టిస్టు నా చెల్లెమ్మ స్వప్నాన్ని వేదిక మీదకి అలానే గ్లామానికి ప్రపంచానికి పంపిస్తున్నటువంటి నా సోదరుడు పిఆర్కే ఫిల్మ్స్ ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. రాజకీయాలు తెలియదు, ఈ ప్రపంచం బయటికి తెలియదు. నా మిత్రుడు ఒక్కలమే చేయలేనని ఒక మహిళా ఐపీఎస్ క్యారెక్టర్ని కూడా సృష్టించాడు. ఇది నిజ జీవితానికి దగ్గరున్న ఉద్యమ చిత్రం. ఇప్పటి వరకు మీ ముందుకి డేటు ప్రకటించి రాలేకపోవటానికి అనేక కారణాలు, ఆయన చనిపోవటం కానీ, సెన్సార్ కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి. చివరి నిమిషం విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. విప్లవ కవి లెజెండరీ గద్దరన్న గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ రిలీజ్ డేటు వివరాలు మీ ముందుంచడానికి మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరకు నేను నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, గాయకుడిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సినిమా తీసే ముందు